నేను ఇలా పాడైపోవడానికి కారణం మా నాన్నే అన్నాడు. మీ నాన్న సేవకుడు కదరా అంటే, అవును మా నాన్న సేవకుడే, అందుకే పాడైపోయాను అన్నాడు. ఎలాగరా, ఎందుకు పాడైపోయారని అడిగితే, నేను ఒక విషయం గమనించాను మా నాన్నలో. నా చిన్నతనం వరకు నాకు ఆ మెచ్యూరిటీ లేదు, కానీ ఇంటర్లోకి వచ్చిన తర్వాత నాకు విషయం అర్థమైంది. మా నాన్న కేవలం ఈ సేవను అడ్డు పెట్టుకుని బతుకుతున్నాడు అనిపించింది నాకు అన్నాడు. అంటే ఏంట్రా అన్నాడు. తప్పేముందిరా, దేవుని కానుకలు తీసుకోవడం అంటే, దేవుని కానుకలు వాడుకోవడం తప్పని అంటలేదు అంకులు. దేవుని సేవలో ₹1 వాడుకుంటున్నాడు తప్పని అంటలేదు అంకులు. మరి ఏమి తప్పు అనిపించింది నీకంటే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మా నాన్న పులిపీట మీద ఒకలా ఉంటాడు, ఇంట్లో ఒకలా ఉంటాడు. నాకు అర్థమైంది మా నాన్న నటిస్తున్నాడని. డౌట్ వచ్చింది అన్నాడు. మా నాన్న పులిపీట మీద మాట్లాడే భాష వేరు, మా నాన్న పులిపీట మీద నిలబడి మాట్లాడే నిజాయితీ వేరు, కానీ ఇంటికి వచ్చేసరికి ఆయన ప్రవర్తన వేరు.